అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కౌన్సిల్‌లో మిమ్మల్ని ఎలక్ట్ చేసిన తర్వాత మీరు ఇండిపెండెంట్‌గా వ్యవహరించగలరా? ఈ డిమాండ్‌లు సాధించుకు రాగలరా? అనేటువంటి డౌట్ ఉంటది. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఏం చెప్తారు మీరు ఒక యూనియన్ లీడర్‌గా ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఒక పొలిటికల్ ఎంట్రీనే అనుకుందాం ఇది. ఎందుకంటే రాజకీయ పదవిగానే దాన్ని చూడాలి కాబట్టి. మీరేం హామీ ఇస్తారు మీ ఓటర్స్‌కి ప్రధానంగా? తప్పకుండా ఏందంటే ఇవాళ గతంలో అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజున చాలా పరిస్థితి సంఘాల ఉనికికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఓకే. ఆ రోజు సంఘాలకు ఓడి కూడా ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలకు ఓడి సౌకర్యం ఉంటుంది అదర్ డ్యూటీ. అంటే ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా కూడా ఇక్కడ ఉండి ఆఫీసులకి వాటికి అధికారులకు సలహాలు ఇవ్వడానికి వెసులుబాటు ఇచ్చేది. రద్దయిన సందర్భం నేను అధ్యక్షుడిగా వచ్చింది. అట్లాంటి సందర్భంలో పిఆర్సి కూడా వస్తుందా రాదా అనుకున్న సందర్భంలో ఆ రోజు పిఆర్సి కమిషన్ కూడా 7.5% మాత్రమే వీళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించింది. ఆ రోజు నేను ఒక పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 30% పిఆర్సి 61 సంవత్సరాల ఏజ్ పెంపు జీవో ఈ రెండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కనుక ప్రకటించకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ముందుగా స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం గారు 30% పిఆర్సి ఆ జీవో 2 కూడా ప్రకటించారు. అయితే ఆ ప్రకటించే సమయంలో కూడా నా పేరు ప్రస్తావిస్తూ పిఆర్టీ అధ్యక్షులు కార్యదర్శి మరి శ్రీపాల్ రెడ్డి గారు, కమలాకర్ రావు గారితో మాట్లాడి అట్లా సంబోధిస్తూ ఆ పిఆర్సి అనౌన్స్ చేయడం జరిగింది. అదొక అతిపెద్ద విజయము. ఒక నమ్మకం కోసం నేను చెప్తున్నా. ఏ విధంగా నమ్మాలి అంటే చెప్తున్నా, నాకు మిగతా అభ్యర్థులకు తేడా అనేది